ఎంతమంది జైలుకు పోయాం, ఏమి నేరం చేశామని జైలుకు పోయాం. పేదవాళ్ళ కోసం ధరలు పెరిగితే నోరిప్పడానికి మాకు అధికారం లేదా? మీ ఆస్తులు ఎవరైనా కబ్జా చేస్తే ఇది తప్పని చెప్పడానికి మాకు హక్కు లేదా? రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా మీరు? 5 ఏళ్ళు ఇదే తంతు. ఆ తంతులో భాగమే రఘురామకృష్ణరాజు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు పాలకొల్లు సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా, ఈ విషయం రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆలోచించాలి. ఇది నా ఒక్కడి సమస్య కాదు. నన్నేదో జైల్లో పెట్టారని నేను మీ దగ్గర రాలేదు. నా సమస్య కాకుండా ఇది ఒక రాష్ట్ర సమస్య, ప్రజా సమస్య, మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందుకే నేను మిగిలిన విషయాలు మాట్లాడతా. రాష్ట్రం ఎంత అంధకారమైంది, అన్నిటికంటే లా అండ్ ఆర్డర్ లేకుండా, ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రత లేకుండా, ఏ ప్రాణానికి కూడా భద్రత లేకుండా, ఏ ఆడబిడ్డ శీలానికి భద్రత లేకుండా, మీ ఆస్తులకు భద్రత లేకుండా పోయిందంటే అదే నా ఆవేదన. అందుకే నా పోరాటం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అందరూ కలిసి ముందుకు రండి. అందరం కలిసి ముందుకు పోయి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఆ పోరాటంలో భాగంగానే 3 రాజకీయ పార్టీలు, జాతీయ స్థాయిలో ఉండే బీజేపీ, ఈరోజు రాష్ట్ర హితం కోసం రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం, 3 పార్టీలు జట్టు కట్టాం. ఇది మా స్వార్థం కోసం కాదు, మీకోసం, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం. ఇది అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ పొత్తును కూడా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ, మరొక్కసారి రఘురామకృష్ణరాజు గారిని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. వారి సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో పార్టీ